మా నిజామాబాద్ డిపోకి లహరి బస్సులు వచ్చేసినాయి. సో అన్ని బస్సుల కంటే ఇదేం స్పెషల్ అనుకుంటున్నారా? ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో స్లీపర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి ట్రిప్ ఏడిపోతుంది అండ్ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పకంటే ముందుగా డ్రైవర్ అనితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే మేడం. సో లహరి బస్ సర్వీస్లు ఎన్ని రోజులు అయినాయి ఇడికెళ్ళి షురూ చేసి? ఈ థర్డ్ నుంచి చాలా అయినాయి మేడం. చాలా బాగున్నాయి. ఈ ప్యాసింజర్ కూడా బాగున్నాయని చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది బుక్ చేసుకుంటారు రిజర్వేషన్ కూడా. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ప్రతి బాగానే మంచిగా నడుస్తున్నాయి బస్సులు. స్లీపర్ బస్సులు బుక్ చేసుకుంటేనే బెర్త్ దొరికే పరిస్థితి ఉంది అని అంటున్నారు. అంటే అంత డిమాండ్ ఉంది ఈ బస్సులకు అంటున్నారు. వాస్తవమేనా అన్న? అవును మేడం. అండ్ ఇంతకు మునుపు ఏ బస్సు నడిపిరే మీరు? మేము గౌడ ప్లేస్ నడిపినాం మేడం. సో గడా ప్లేస్ నడుపుడికి అండ్ ఈ లహరి నడుపుడికి అంటే అంతా కూడా కొత్త టెక్నాలజీ ఇన్స్టాల్ చేసిర్రు ఇలా అంటున్నారు. అండ్ డ్రైవర్ కూడా డ్రైవింగ్కి చాలా కంఫర్ట్ ఉండేటట్టు కంఫర్ట్గా ఉంది మేడం. ఈ బస్సు కూడా అది కూడా గౌడ ప్లేస్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు అవి తీసేసి ఇక్కడ లోకల్ పెట్టినారు. ఇది లహరి కూడా బాగున్నది మేడం. లహరి కూడా చాలా విశాలంగా ఉంది. మాకు కూడా కంఫర్ట్గా ఉన్నది. డ్రైవింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఏమి ఇబ్బంది కూడా లేదు డ్రైవింగ్ వల్ల. సో ఇక్కడ మనం ప్యానెల్ చూస్తున్నాం. ఇది గర్డా ప్లేస్ కి కూడా ఉండేనా ఇట్లాంటి ఎక్విప్మెంట్? గౌడ ప్లేస్ కూడా ఇట్లా రివర్స్ కెమెరా ఉన్నది. మొత్తం వెనక్కి బ్యాక్ సైడ్ ఏమున్నది మొత్తం కనిపిస్తుంది మేడం కెమెరాలో. చాలా బాగుండదు మేడం. బస్ అయితే ఫెసిలిటీ బాగున్నది. ఇది లహరి. ఇవన్నీ కూడా లహరి లాంగ్ ట్రిప్స్ కి పోతున్నారు చాలా మంది. మరి అట్లా లాంగ్ ట్రిప్స్ పోయినప్పుడు ఎంతమంది డ్రైవర్స్ ఉంటారు? క్లీనర్స్ ఎంతమంది ఉంటారన్న? హెల్పర్స్? డ్రైవర్స్ ఉంటారు. ఒక అటెండర్ ఉంటాడు మేడం. ఇద్దరం ఉంటాం. ఇద్దరం డ్రైవర్ చేస్తాం. మంచిగా ఒక 1-250 దాకా నడిపి ఆ తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు మళ్ళీ. సో మరి మీరు కూడా రిలాక్స్ అవ్వడానికి మంచిగా మీకు కూడా ఒక స్లీపింగ్ బెడ్ ఇచ్చారు. మాకు సార్ కూడా మాకు L1 ఇక్కడ లాక్ చేశారు సీటు. ఆ సీట్ కూడా మాకు చాలా బాగుంది. అది మాకు కూడా మంచిగా రెస్ట్ కూడా అవుతుంది దానివల్ల. మా ఆర్ఎం మేడం గారు మాకు అక్కడ సీట్ ఇచ్చారు L1 అని. ఆ సీటు బ్లాక్ చేసి పెట్టారు కాబట్టి మాకు కూడా రెస్ట్ బాగుంది మేడం. మంచి రెస్ట్ కూడా అవుతుంది. మేము కూడా డ్రైవింగ్ మంచిగా విశాలంగా మంచిగా చేస్తున్నాం మేడం. ప్రశాంతంగా చేస్తున్నాం డ్రైవింగ్ కూడా. మరి గర్డా ప్లేస్కి లహరికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి? డ్రైవింగ్ సీట్స్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉండే టెక్నాలజీ డ్రైవింగ్ సంబంధించి కావచ్చు మేడం. దానికి దేనికి అంటే చాలా డిఫరెన్స్ ఉన్నది మేడం. అది వాల్వో బస్సు, ఇది నా ఎల్లీలాండ్ మామూలు. దానికి ఉన్న వాల్యూ దానికి ఉంది మేడం. అది వాల్వోది చాలా బాగుంటుంది వాల్వో. ఇది కూడా ఈడికెళ్ళి తిరుపతి పోతుంది ఈ బస్ అన్న? అవును మేడం. సో వయా ఎట్లా పోతారు మరి? మధ్యలో ఏమైనా బ్రేక్స్ ఉంటాయా? మధ్యలో జడ్చల్రా క్యాంటీన్ ఉంది మాది, ఆర్టీసీ క్యాంటీన్. అక్కడ క్యాంటీన్లో ఒక ½ అవర్ ఆపి అందరికీ డిన్నర్ చేయమని చెప్తాం మేడం. అక్కడ ½ అవర్ అందరు డిన్నర్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ మేము బయలుదేరుతాం అక్కడ నుంచి. డ్రైవర్ని నేర్పింది తిన్నాం కదా, మనం కూడా ఒక పారి లహరి బస్ లోపలికి పోదాం. అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్యాసింజర్స్ ఏమంటున్నారు కూడా ఒకసారి తెలుసుకుందాం పారి. గరుడా ప్లస్ బస్సెస్కి లహరి బస్సెస్కి ఉండే డిఫరెంట్ ఏందో నేను చెప్తాను. సో మనకి ఇన్ జనరల్గా అయితే బస్ సీటింగ్ అనేది హ్యాస్టీజ్ ఇట్లాగే ఉంటుంది. కానీ దీనిపైన మాత్రం స్లీపర్ వేస్తుంది అనమాట. మనకి ఎట్లయితే ట్రైన్స్లో బర్త్ ఎట్లా ఉంటాయి 1, 2, 3 అండ్ సైడ్ బస్, సేమ్ హ్యాస్టీజ్ అట్లనే ఇందులో స్లీపర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించి చూస్తున్నాం కదా, ఒక ల్యాడర్ కూడా ఇస్తుంది. సో ప్యాసింజర్స్కి పైకి వెళ్ళడానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి ఒక ల్యాడర్ సర్వీస్ ఇచ్చిండ్రు. సో దీనిపైన బర్త్ అనేది ఇచ్చింది. ఒకసారి మనం ఈ బర్త్ కూడా చూస్తుంటే ఒక సాఫ్ట్ రెగ్జిన్తో డిజైన్ చేసింది. అండ్ ఇక్కడ కూర్చుండే వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ ఉండాలి. అంటే వాళ్ళు చదువుకోవడము లేదంటే బుక్ రీడింగ్ కొంతమందికి అలవాటు ఉంటుంది జర్నీలో. ఇంకొంతమంది సాఫ్ట్వేర్స్ అయితే ల్యాప్టాప్లో వర్క్ ఉంటుంది. సో వాళ్ళ వర్క్ వల్ల వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఇక్కడ కూర్చునే ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది ఉండదు. అందుకనే మనం చూస్తున్నాం వాళ్ళకి ఒక సపరేట్ కర్టన్ ప్యాటర్న్ ఇచ్చారు. సో ఈ కర్టన్స్ అనేవి ఇలా క్లోజ్ చేసుకొని ఉంటారనమాట. సో ఈ కర్టన్ లోపల ఏముంటుంది అంటే ఒకసారి మనం చూస్తుంటే సాకెట్ ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్. అక్కడ ఛార్జ్ చేసుకొని ఉంటుంది. అండ్ చిన్న లగేజెస్, వాటర్ బాటిల్, స్నాక్స్ లేదంటే బెడ్షీట్స్ ఏవైనా, అంటే ఆల్రెడీ వీళ్ళు కూడా బెడ్షీట్స్ ఇస్తున్నారు. అది యూస్ చేయొద్దు, మన బెడ్షీట్ మనకు ఉండాలి అని అనుకునే వాళ్ళు అట్లాంటి చిన్న లగేజ్ వాళ్ళతో పాటే ఉండాలి అని అనుకుంటే సో అక్కడ మనం చూస్తున్నాం కదా లగేజ్ కోసం చిన్నగా ఒక ర్యాక్ అనేది ఏర్పాటు చేశారు. సో అందులో 2 sides కూడా వాటర్ బాటిల్ కోసం చిన్న రౌండ్ ఏవైతే ఉన్నాయో ర్యాక్స్, అందులో వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ చిన్న లగేజ్ ఎవరైనా కిడ్స్తో ఎవరైనా ట్రావెల్ చేసే మదర్స్కి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సిట్టింగ్. అండ్ ఇది వచ్చేసి నైట్ స్లీపింగ్ క్లాస్కి సంబంధించి. అండ్ వీళ్ళు ఏమి ఇస్తారంటే ప్యాసింజర్స్కి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అండ్ స్నాక్ ప్యాక్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఒక బెడ్షీట్స్ కూడా ఆర్టీసీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఒక్కసారి మనం ప్యాసింజర్స్ తోటి కూడా మాట్లాడదాం. ఈ సీటింగ్ ఫెసిలిటీ ఎట్లా అనిపిస్తుంది అండ్ దాంతోపాటు గతం దానికి ఉండే కంఫర్ట్నెస్ ఉంటుందా వాళ్ళు లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అనేది ఒక్కసారి ప్యాసింజర్స్తో మాట్లాడేసుకుందాం. హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి. సో ఈ సర్వీసెస్ ఎట్లా అనిపిస్తున్నాయి?
దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇంకా తెలియదు మాకు. సో మనకంటే ఇట్లాంటి సర్వీస్ అనేది మనం ట్రైన్స్ లో చూస్తుంటాం. బేబీ ఉండే మదర్స్ కి ఎట్లా ఉంటుంది? కొంచెం కంఫర్టబుల్, బట్ పైన కొంచెం కష్టం కానీ కింద అయితే కంఫర్టబుల్, కింద కంఫర్టబుల్ గా కనిపిస్తుంది. అదే సో ఇది ఫస్ట్ జర్నీ ఫస్ట్ జర్నీ ఇట్లా బస్ లో. చేసుకోవడానికి అసలు ఎందుకు ఇదే బుక్ చేసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ హస్బెండ్ చూసారు, ఆయన బుక్ చేశారు. ఈ బుక్ మీ పేరేంటండి? గంగారాం. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఈ సర్వీసెస్ ఆర్టీసీ? చాలా బాగుంది. బుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉండే. సో మేము ఆన్లైన్ వెళ్ళి బుక్ చేసుకున్నాము అండ్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ విల్ బి దిస్ గుడ్, బట్ చాలా బాగుంది. ఒక ప్రైవేట్ బస్ లో ఉండే లగ్జరీ కావచ్చు, ఆ నీట్నెస్ గుడ్నెస్ కనిపిస్తుందండి. అబ్సల్యూట్లీ చాలా బాగుంది. వి ఇస్ అబ్సల్యూట్లీ బ్లోన్ అవే విత్ దిస్. యా. సో ఈ సర్వీసెస్ తో పాటు మనకి వైఫై సర్వీస్ కావచ్చు, కంటిన్యూ సీసీ కెమెరాస్ అండ్ జీపీఎస్ ట్రాకింగ్, ఇవంతా కూడా ఒక సేఫ్టీ అనిపిస్తుందా ప్యాసింజర్ కి? యా, డెఫినెట్లీ సేఫ్టీగా ఉంటుంది. అందుకే అది కావాలనే మేము యాక్చువల్లీ ఫ్లైట్ బుక్ చేసేవాళ్ళము అండ్ యాక్చువల్లీ చాలా రేట్స్ ఎక్కువ ఉండే. సో వి థాట్ ఓకే లెట్స్ ట్రై దిస్ వన్ అని. అది చాలా బాగుంది. ఇట్స్ వర్త్ ఇట్. So you're going a trip with the family members. Yeah. So how many tickets you have booked? No, kids are not with us actually. My brother, my sister-in-law, and my wife and me. Yeah. Is the bus traveling is also comfort with the kids because they are providing the sleeper? Yeah, actually, I think kids will definitely love this actually. So if there's enough space here, they can stretch. And normally for the kids, it's mostly the problem is like it's very congested. Yes. They cannot move, right? And it's very cramped feeling for them, right? Now this will be like they can sleep, stretch, and they won't be They can bored. play, they can enjoy. Yeah, this will be good. So what is the fare they are charging? So I think this is like 1,600 rupees. I think these ones are. I didn't check much, but the seating ones are a bit less. But these ones are definitely 1,600 something. Okay. A reasonable price. So you feel it is very comfortable. Yes, definitely. సో ఇది ప్యాసింజర్ చెప్పేది. ఇంకొకరితో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ బస్ లోపలికి రాగానే? బాగుంది. ప్రైవేట్ బస్ లాగానే దానికంటే మంచిగా ప్రైవేట్ బస్ లోనే మంచిగా. ఇట్లాంటి సర్వీసెస్ ఏమో మనం ట్రైన్లలో ఉంటేనే మనకి బర్త్ సిస్టమ్ అనేది ఉంటది. సో మనం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి నైట్ అట్లా, కానీ అది కూడా మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. నైట్ అయిన తర్వాతనే బర్త్. సో ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? చూడంగానే ఏమనిపించింది? బాగున్నాయి అనిపించింది. సో ఇటు తిరుపతికి వెళ్తున్నారా? తిరుపతి ఇక్కడ నుంచి. సో ఇదనమాట ప్యాసింజర్స్ మాట. సో ఇప్పటి వరకు ప్యాసింజర్స్ చెప్పిన దాంతో పాటు ఇంకొక ఫెసిలిటీస్ ఏంటంటే ఇక్కడ ప్రైవసీ అండ్ దాంతో పాటు ఎవరైనా సింగిల్ గా ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఇది లాంగ్ జర్నీ కాబట్టి వాళ్ళకు కూడా కొంతవరకు సెక్యూర్డ్ గా ఉండేటట్టు చూస్తున్నారు. అటు పేరెంట్స్ అయినా బస్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడ ఆగింది అండ్ ఎక్కడి నుంచి మళ్ళీ ట్రిప్ స్టార్ట్ అయింది అని తెలవడానికి జీపీఎస్ ట్రాకింగ్ కావచ్చు అండ్ సీసీ కెమెరాస్ కావచ్చు అండ్ దాంతో పాటు ప్రతి బర్త్ లో ఎమర్జెన్సీ లాక్ అనేది కూడా పెట్టి, సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నా దాని వాళ్ళు లాగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎమర్జెన్సీ చైన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇది లహరి బస్ సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్కి వెళ్ళి.